అరే ఈ లోకం అసలు ఏం అర్థం కావట్లేదండి. వాళ్ళు సోషల్ మీడియా వచ్చాక మనుషులకి ఏదో నేను పుస్తకాలు చదివేశారంటారు, థియాలజీ చదివేశారంటారే కానీ ప్రార్థన అనేది నీకు పాస్టర్ ప్రార్థన ఎందుకురా పోరా అంటాడు ఏంటో ఒక ఆయన. పాస్టర్ల దగ్గరికి వెళ్ళిపోతారు ఎందుకు ప్రార్థనలకు అంటారేంటి? పరిశుద్ధులు పాస్టర్ ఎవరు చెప్పాడు? పాస్టర్ ప్రార్థన కాదు ఇక్కడ నేను చెప్పేది, పరిశుద్ధుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన మనకు అవసరం. ఒక్కరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. ప్రపంచమంతటి కోసం, ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలి కదా. ఒక్కొక్క రాష్ట్రం కోసం ప్రార్థన చేయాలి కదా, ఒక్కొక్క దేశం కోసం ప్రార్థన చేయాలి కదా. ఏంటంటే అరే పరలోకంలోనే ప్రార్థన ఉంటే భూలోకంలో ప్రార్థన ఎంత అవసరం? పాపము లేని ప్రభువుకే ప్రార్థన భూలోకంలో ఉన్నప్పుడు అవసరమైతే పాపులమైన మనకు ఎంత ప్రార్థన అవసరం? ఒకరికొరకు ప్రార్థించండి. పేతురుని సరసాల్లో పెట్టినప్పుడు పేతురు ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాడా? సంఘం ప్రార్థించింది. సంఘం ప్రార్థిస్తే దేవుడు పేతురు నడిపించాడు. ఒకరికొరకొకరు. పాస్టర్ గారు సిక్ అవుతాడండి. పాస్టర్ ఇనప శరీరమా ఇదేమన్నా? పాస్టర్ గారిని శోధిస్తాడు సాతాను. పాస్టర్ కోసం ఎవరు ప్రార్థన చేయాలి? సంఘం ప్రార్థన చేయాలి. సంఘం కోసం ఎవరు ప్రార్థన చేయాలి? పాస్టర్ ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. అలానే వాళ్ళ ప్రార్థన మంత్రంలాగా ఉంటుందని నేను చెప్పడం లేదు. విశ్వాసపూరితమైన ప్రార్థన శక్తి కలిగిందిగా ఉంటుంది. నీతిమంతుని ప్రార్థన. ప్రజల పక్షంలో ఆనాడు ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆగింది. వద్దునైనా కరువు తట్టుకోలేకపోతున్నారు అని వర్షం పంపించబడినప్పుడు మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత వర్షం కురిసింది. భూలోకంలో 2-3 ఏకీభవించి ఆయన నామంలో ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. ఏది విడిపిస్తారో అది భూలోకంలో విడిపించబడుతుంది.